హాయ్ అండి. ఈ చల్లని వాతావరణంలో వేడివేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని అన్నం తినండి. ఎంత బాగుంటుందో. పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో 2 కప్పుల వాటర్ వేసుకొని చింతపండుని నాననివ్వాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయ్యాక ఈ విధంగా రోట్లో వేసుకొని దంచేసుకోవాలి. ఇక్కడ చింతపండు కూడా నానిపోయింది కదా, ఈ విధంగా రసం అనేది తీసేసుకొని చింతపండు రసం అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, ఇంతకుముందు రెడీ చేసుకున్న మిరియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, ఒక ఉల్లిపాయను సన్నంగా తరిగి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద మరిగించుకొని తరువాత సిమ్లో 15 నిమిషాలు మరిగించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా పోపు అనేది వేసేస్తే మనకి మిరియాల రసం అనేది తయారైపోతుంది. వేడివేడి అన్నంలో ఈ మిరియాల రసం వేసుకొని అన్నం తిన్నారంటే గొంతు నొప్పి ఉంటే ఇట్టే నయమైపోతుంది.